మాటలు ఓర్చుకోను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన మాట నమ్మదగిన వాడు. దేవుడి స్తోత్రం. దేవుడి మాట నమ్మాడు కాబట్టి, వాగ్దానం పొందుకునే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ సమయంలో వాగ్దానం పొందే లోపే వస్తున్న ప్రతి ఆటంకాలు తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు. దేవుడు మందిరములో ఓపెన్ కనిపెట్టాడు కనుక వాగ్దానం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, మేలు పొందుకున్నాడు, ఐశ్వర్యం పొందుకున్నాడు. నీలాగా ప్రభు కూడా ఆడి అన్నని చెప్పి ఓర్పు కోల్పోతే చచ్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఓర్చుకున్నాడు దేవుని బట్టి. దేవుడు మందిరంలో అవమానం వచ్చినా ఓర్చుకున్నా, నిందించినా ఓర్చుకున్నా. దేవుడు నడిచే వ్యక్తిగా ఉన్నా, కష్టాలు, బాధలు, కన్నీలు, సమస్యలు ఇబ్బందులు ఉంటే, అయినో నిందిస్తూ ఉంటే మనలాగా హృదయాలు మారాల, మనలాగా ఆలోచన మారిపోవాలి. ఒకటే గురి, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, అది పొందుకుంటాను. దేవుడు హల్లెలూయా. మనసులో చేంజ్ రాలా, ఆలోచనలో చేంజ్ రాలా, పోటుకో గుణం కలిగి లేరు. స్థిరమైన మనసుతో ప్రజలు కనిపించారు. స్ట్రైట్ ఫార్వర్డ్ దేవుడితోనే తన దేవుడు నమ్మకం పెట్టుకున్నా. మనుషుల మాటలు పక్క వచ్చిన ఎటువంటి ఆటంకాలు చనుకున్నాడు. నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలమైన వాడు, నాకు అన్యాయం జరగదు. నా దేవుడు మాట ఇచ్చాడు కనుక నేను గొప్పవాడిగా మారిపోతాను. నా దేవుడు దీవిస్తాడు, నాకు కొడుకని చెప్పి ఓర్పుతో దేవుని ఆరాధించు. దేవుడి స్తోత్రం. ఓర్చుకున్నాడు నీ పితడైన అబ్రహాము, ఓర్చుకున్నాడు నీ పితడైన అబ్రహాము. కాలము నడిచే కొలది అవమానమే వస్తుందరా, సమయం నడిచే కొలది కడుగుతుందరా. కాలము నడిచే కొలది అవమానమే వస్తుందరా, సమయం నడిచే కొలది జగతులే ఏలన తెలిసినా, ఇచ్చి ఉంచి మాట్లాడినా. జగతులే ఏలన తెలిసినా, ఇచ్చి ఉంచి మాట్లాడినా. ఓర్చుకున్నాడు అబ్రహాము దేవుని సన్నిధిలో. ఓర్చుకున్నాడు అబ్రహాము దేవుని సన్నిధిలో. ఇప్పుడులాగే సింహడు, ఇప్పుడులాగే ఇప్పుడులాగే సింహడు. సమయం వచ్చింది, కాలం వచ్చింది, సమయం వచ్చింది, కాలం వచ్చింది. వాగ్దాన దేవుడు దిగి వచ్చి అబ్రహాము వాగ్దానం నెరవేర్చి. వాగ్దాన దేవుడు దిగి వచ్చి అబ్రహాము వాగ్దానం నెరవేర్చి. ధనవంతుడిగా ఆశీర్వాదము ఇచ్చినందున, ధనవంతుడిగా ఆశీర్వాదమే ఇచ్చినందున. ముసలాధనములలో వాగ్దాన కొడుకునే, ముసలిధనములలో వాగ్దాన కొడుకునే. ఓర్పు కలిగిన వారిని బహుమానంగా ఇచ్చినందున, ఓర్పు కలిగిన వారిని బహుమానంగా ఇచ్చినాడు. చాలా మంది జీవితంలో అప్పటిదాకా ఓర్చుకుంటారు, ఇచ్చమని పోలిస్తారు. రైటనా? అప్పుడు దాకా ఓర్చుకొని ఇచ్చే ముందే దేవుడి స్తోత్రం. అబ్రహాము నిలబడ్డాడు, ఓర్చుకున్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా,
పేరు కలిగిన వాడిగా ఆ వృద్ధాప్యములో ఒక వాగ్దాన పుత్రులు పొందుకొని ఈయన అందరికీ పితామహుడిగా మార్చాడు భగవంతుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడికి ఓర్పు లేకపోతే వాడు దేవుళ్ళు ఉండలేదండి. మనం ఒక్క ఓర్పును కోల్పోతే నీకు తెలియకుండా దోషిగా మారిపోతాం, నీకు తెలియగా పంతానికి వెళ్ళిపోతాం, నీ హృదయం కడిగా మారిపోతాం, పాసాన మారిపో ఆత్మ అంటదే వెళ్ళమ్మ అంటది చచ్చిన వెళ్ళం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మన మనసులో ప్రభు అంటాడు బలపడకూడదు. నో 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 ఎలా. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ మట్టి మనసు తినేస్తుంది, నీ హృదయాన్ని కొంపగా మారుస్తుంది, బండగా మారుతుంది. ఆనాడు అవమానం బట్టి అబ్రహీలా తిరిగిపోతే చచ్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఓర్చుకునే క్రైస్తవుడిగా ఉన్నాడు కనుక ఎవరి మాట పట్టించుకోవాలి. భగవంతుడు ప్రేమించాడు, దేవుడు ప్రేమించాడు, తనకి చచ్చి వెళ్ళాడు, ఎక్కడికైనా నిలిపిని మారాడు. అందుకే అబ్రహాము జీవితాలు అబ్రహాముని పేరు పెట్టాడు, గొప్పవాడిగా మార్చాడు. ఒక్క ఓర్పు అప్పుడు ఎక్కువ పెట్టింది. దేవుడి స్తోత్రం. 40 సంవత్సరం దేవుడితో ఉన్న ఒక మోషే ఓర్పు కోల్పోవడం ఎక్కడో పెట్టింది. దేవుడి స్తోత్రం. ఎవరిలాగంటే మన ఓర్చుకు వ్యక్తిలో ఉండాలి. ఓర్పు లేని మనుషుల జీవితాలు కూడా ఎక్కువవుతుంటాయి. కుటుంబంలో ఓర్పు లేకపోతే ప్రతిరోజు కొట్టు చట్టాలు మారిపోతుంది. దేవుడి స్తోత్రం. జీవితంలో ఓర్పు లేకపోతే అందరు దెబ్బతింటాం. దేవుడి స్తోత్రం. మందిరంలో ఓర్పు లేకపోతే ఎన్నాళ్ళు మందిరికి వచ్చిన నష్టాలు చూస్తాం, బాధలతో ఉంటాం తప్ప దేవుడి చేత మీరు చూడలేదు, దేవుడి చేత కార్యం. ఎందుకంటే ఓర్పు లేని క్రైస్తవులు దేవుని సంతోషపరచలేరు, దేవుని ఆనందపరచలేరు, ఆయన చిత్తం నెరవేర్చలేరు, ఆయన సంకల్పంలో ఉండలేదు. చాలిపోతాం, చదివిపోతాం, పగవాడిగా మారిపోతాం, శత్రు మనసుగా మారిపోతాం. మందులో కూర్చుంటావు కానీ నీ ఆలోచనలు నీ తలపులు తప్ప దేవుడి మీద ఆనుకొని దేవుడిని ఆరాధించి తండ్రిని అత్తుకొని ఆనందించి మనసిపోతుంది. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అసూయ, నీకు కలిగిన మాటలు బట్టి నీ బండరాయిగా మారి అది మురికిగా మారి నీ ఆత్మీయ జీవితాన్ని సంఖ్యలతో బంధించి మందిరంలో కూర్చున్నాం. మన మనసు మట్టిగా ఆ పాటకు ఆలోచిస్తాం తప్ప దేవుడితో గడపలేదు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాలు బాగుపడ బంధకాలు బయటికి రా, ఆ స్థితిలో బయటకు రా. మనిషి మాట బట్టి నీవు నీ పండగ మార్చుకుంటే ఓర్పును కోల్పోతే ఎలా దేవుడు దీవిస్తాడా? ఓర్చుకోవాలా. మనిషి మాట బట్టిక దేవుడు అంటే బాధపడాలా. దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను ఆదరిస్తున్నాను, బిడ్డగా అంగీకరించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నిత్యం నీతో మాట్లాడుతున్నాడు, నీతో నడుస్తున్నాడు. ఒకసారి కదా అటువంటి దేవుడితో ఉన్నప్పుడు, మంచివాడిగా మారుతున్నప్పుడు మన పిడికిడి కుండలో భగవంతుడు చూస్తే టయానికి చిన్న శ్రమ వస్తుంది, చిన్న ఆటకం అవుతుంది, చిన్న ఇబ్బంది అవుతుంది. ఆ ఆటకు వచ్చిన వెంటనే ఒక మాట చెప్పు, దేవుని బట్టి గెలుస్తాను కూడా. భక్తులు బాగా పరిగెడుతూ ఉంటే ఒక మాట మనిషి అంటాడు, చేసేవాళ్ళ భక్తులు దేవుడు స్తోత్రం. ఓర్చుకో, దేవుడు మందిరి కదా మోకరించి ప్రార్థించి దేవుడితో చెప్పు, ఏదో ఒక రోజు వారు మందిరికి వస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎంతో అంటారు కళ్యాణ గారికి దేవుడి స్తోత్రం. ఇలాంటి నా తండ్రి నా ప్రవర్తన బట్టి బాధపడితే, నా గుణం బట్టి బాధకు ఒక మాట పలికితే ఏడుతాను. ఎందుకంటే నా ఓర్పు ఆయన పడ్డాడు. ఒక దేవుడి స్తోత్రం. నేనే ఓర్పు కోల్పోయామని ఈసారి గొడవైపోయాను. దేవుడి స్తోత్రం. ఓర్పుతో దేవుళ్ళు కనిపెట్టే వారి జీవితాలు దెబ్బలకు దూరంగా ఉంటాయి, తిట్లకు దూరంగా ఉంటాయి. చివరికి వారు గెలుస్తారు. వాళ్ళందరి ముందు గొప్ప వారికి మారి దేవుడి స్తోత్రం. నమ్మిన వారు తప్పులు కొట్టు దేవుడు మరి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభు మనతో పలుకుతున్న మాటలు ఒకసారి ఆలోచించండి. అన్ని విషయాల్లో కూడా కష్టం వచ్చిన ఓర్చుకొని ఒక రైతుగా ఉంటే పొలంలోనే ఉండి ఉండొచ్చు పనిచేస్తాను. ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఎన్నో ప్రెజర్, అధికారులతో ప్రజలు వస్తున్న ఓర్పుతో ఉండి ఉద్యోగం చేసి ప్రమోషన్ సంపాదిస్తుంది.
మనిషి అన్నింటిలో ఓర్పున్నాడు కానీ దేవుడి సావాసులో ఓర్పు లేక చిన్న చిన్న ఆటంకాలు బట్టి, చిన్న చిన్న మాటలు బట్టి దైవాన్ని వదులుకున్న వారు కొంతమంది, దేవుడికి దూరం అయిపోయిన కొంతమంది, ఆత్మదేవుని బాధ పెట్టి వారు కొంతమంది, మనసు చెడిపోయిన వారు కొంతమంది, పద్ధతి మార్చుకున్న వారు కొంతమంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఎవరిని బట్టి జీవితం మార్చుకోవాలి? ఏ మనిషిని బట్టి భగవత్ దూరం అవ్వాలి? ఏ మనిషిని బట్టి జీవితాన్ని నడక మార్చుకోవాలి? అబ్రహాము జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చినా దేవుడు మాట మర్చిపోలేదు. ఓర్పును కోల్పోక భగవంతుడి చేత మేలు పొందారు. నా తండ్రి ఎంతోమంది మాటలు విన్నా వారందరూ మోకరించి, నిజమే ప్రభా, ఒకప్పుడు నా మనసు ఎలా ఉండేది, ఏ మనుషులు మాట బట్టి మారిపోయారు, ఎలా జీవితం ఉంది, నా జీవితం బండరాయిగా మారిందా, కఠినాత్మగా మారిపోయినా, కఠుడిగా నా జీవితం మార్చబడిందా, దేవుడి పనిలో పరిగెత్తే నేను ఈరోజు ఎలా ఉన్నాను, నా మనసు ఎలా ఉంది, నా హృదయం ఎలా ఆలోచన చేస్తాను. ఓర్పును కోల్పోయిన వ్యక్తమైతే క్షమాపణ కోరుకొని దేవుని మందిరం ప్రార్థించి ఓర్పుతో ప్రార్థన చేయండి. చేతులు పైకెత్తి, ప్రభా నాకు ఓర్పు దయచేయండి తండ్రి, నేను కృంగిపోతున్నాం తండ్రి, మేము సహనం కోల్పోతున్నాం తండ్రి. ఒక పక్క కష్టాలు జరుగుతున్నాయి, ఒక పక్క మనుషులు నిందిస్తున్నారు, ఒక పక్క అవమానం ఎదురవుతుంది. వీటి మధ్య ఓర్పును కోల్పోయినయ్యా, నీ ఓర్పును కోల్పోయిన తండ్రి నన్ను క్షమించు ప్రభావానికి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిని ఆశ్రయించబోతున్నా, దేవుడికి తోడు రాబోతున్నా, భగవంతుడు ప్రేమలో రాబోతున్నా, దేవుడు కనికరించబోతున్నా, దేవుడు సహాయం రాబోతున్నా. నా ప్రభు ఎంతమంది ఈరోజు చేతుల పైకెత్తి మనసులో నీతో మాట్లాడుతున్నారు, వారందరి జీవితంలో గొప్ప ఓర్పుని కలిగించేది. ఆ ఓర్పులో వచ్చే ఆశీర్వాదాన్ని ప్రతి బిడ్డకి దయచేయమని యేసు నామమున తండ్రి. నమ్మిన వారు తప్పకుండా దేవుని పాడుతుంది.